మీతో అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం మీకు వచ్చినా మీరు దాన్ని వదిలేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా? బాగుంది. ఈరోజు మనం వినిపించే ఈ శక్తివంతమైన కథ మనకు వినయము మరియు క్షమాశక్తి ఎంత గొప్పవో చూపిస్తుంది. మనము 1 సమూయేలు 24 మరియు కీర్తనలు 143 మరియు 57 అధ్యాయాలను పరిశీలిస్తున్నాము. అక్కడ దావీదు సౌలును చంపకుండా వదిలిపెట్టిన అద్భుతమైన నిర్ణయాన్ని మరియు ఆ నిర్ణయానికి ఉన్న హృదయాన్ని చూస్తాము. ఈ భాగంలోని ప్రధాన సందేశం 1 సమూయేలు 24:6లో దావీదు తన మనుషులకు చెప్పిన మాటల్లో కనిపిస్తుంది. ప్రభువు అభిషేకించిన నా యజమానునికి నేను ఇలాంటి పని చేయడం ప్రభువు నన్ను దూరం చేయాలి. ఆయనపై నా చెయ్యి వేయడం కూడా కాదు, ఎందుకంటే ఆయన ప్రభువు అభిషేకించినవాడు. ఈ ప్రకటన నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత యొక్క హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. మన కోరికల కన్నా దేవుని మార్గాన్ని ఎంచుకోవడం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నా కూడా. మన కథ సౌలు మళ్లీ దావీదును వేధిస్తూ వెంబడించడంతో ప్రారంభమవుతుంది. అతడు ఒక గుహలోకి తన అవసరాల కోసం ప్రవేశిస్తాడు. కానీ దావీదు మరియు అతని మనుషులు ఆ గుహ లోతుల్లో దాగి ఉన్నారని అతనికి తెలియదు. దావీదుని మనుషులు దీన్ని ఒక అద్భుతమైన అవకాశంగా చూస్తారు మరియు సౌలును చంపమని అతనిని ప్రేరేపిస్తారు. ఇది దావీదు కోసం ఒక తీవ్రమైన ప్రలోభ క్షణం. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఇప్పుడు పూర్తిగా బలహీనంగా ఉన్నాడు. కానీ దావీదు వేరే మార్గాన్ని ఎంచుకుంటాడు. అతడు కేవలం సౌలు వస్త్రం నుండి ఒక చిన్న ముక్క కత్తిరిస్తాడు. కానీ ఈ చిన్న చర్య కూడా అతని మనస్సాక్షిని కలవరపెడుతుంది. దావీదు తన మనుషులకు ఇచ్చిన ప్రతిస్పందన దేవుని అధికారాన్ని గౌరవించే అతని లోతైన భావాన్ని మరియు విషయాలను తన చేతుల్లోకి తీసుకోవాలన్న నిరాకరణను వెల్లడిస్తుంది. సౌలు గుహను విడిచిన తర్వాత దావీదు అతనిని పిలుస్తాడు. వస్త్రపు ముక్కను చూపిస్తూ తాను సౌలును చంపగలిగినప్పటికీ అలా చేయకపోయినదానికి ఇది సాక్ష్యంగా చూపిస్తాడు. ఈ ఎదుర్కొనుపు ఒక సమాధాన క్షణానికి దారితీస్తుంది. సౌలు దావీదు నీతిమంతుడని అంగీకరించడమే కాకుండా భవిష్యత్తులో అతడు రాజవుతారని ప్రవచించడమూ జరుగుతుంది. ఈ కథనంలో మిళితంగా కష్టకాలంలో దావీదు మనసులో ఏమి జరుగుతుందో మనకు తెలియజేసే కీర్తనలు 143 మరియు 57 కనిపిస్తాయి. కీర్తన 1:4-3లో దావీదు దేవుని దిశానిర్దేశం మరియు రక్షణ కోసం మొరపెడతాడు. అతడు ప్రార్థిస్తాడు, ప్రభాతంలో నీ అచంచలమైన ప్రేమను నాకు తెలియజేయుము, ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నాను. నేను ఏ మార్గంలో నడవాలో నాకు చూపించుము, ఎందుకంటే నా ప్రాణాన్ని నీకు అప్పగించాను. కీర్తన 1:4-3-8 ఈ ప్రార్థన దావీదు దేవుని మార్గదర్శకత్వంపై ఎంతగా ఆధారపడుతున్నాడో, దేవుని ప్రేమపై అతని నమ్మకాన్ని వెల్లడిస్తుంది. కీర్తన 57 ప్రత్యేకంగా దావీదు సౌలు నుండి తప్పించుకుని గుహలో దాగి ఉన్నప్పుడు రాయబడింది. ఇది ప్రమాదంలోనూ దావీదు విశ్వాసాన్ని మనకు చూపిస్తుంది. అతడు ప్రకటిస్తాడు, మీ రెక్కల నీడలో నేను ఆశ్రయం పొందుతాను. విపత్తు తీరే వరకు. కీర్తన 57:1 తన ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితిలోనూ దావీదు దృష్టి దేవుని స్తుతిలోనే ఉంది. దేవా, నీవు ఆకాశముల కన్నా పైగా మహిమ పొందును. నీ మహిమ భూమి అంతటా విస్తరించనివ్వుమో. కీర్తన 57:5 ఈ కథనం మనకు వినయము, క్షమ మరియు దేవునిపై నమ్మకం గురించి ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిగా, ఇది ప్రతీకారానికి బదులుగా క్షమను ఎంచుకునే శక్తిని మనకు చూపిస్తుంది. దావీదుకు సౌలును చంపడానికి అన్ని కారణాలు, అవకాశాలు ఉన్నా అతడు దేవునిని గౌరవించడానికే ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం సౌలును మాత్రమే కాదు, దావీదు స్వంత నైతికతను మరియు భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని కూడా కాపాడింది. రెండవది, లోపభూయిష్టమైన అధికారాన్ని అయినా దేవుడు నియమించిన అధికారంగా గౌరవించడం ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది. దావీదు హాని చేయడానికి నిరాకరించడం, ప్రభువు అభిషేకించిన వారిని గౌరవించడం ద్వారా దేవుని సమయాన్ని, యోజనను నమ్ముతున్నాడని చూపిస్తుంది.
మూడవది, మనకు స్వచ్ఛమైన మనస్సాక్షి విలువ ఎంత గొప్పదో గుర్తు చేస్తుంది. దావీదు సౌలుని వస్త్రాన్ని కత్తిరించినప్పుడు కూడా కలత చెందాడు. ఇది దేవుని మార్గదర్శకత పట్ల అతని సున్నితత్వాన్ని మరియు దేవుని దృష్టిలో సరైనదే చేయాలన్న అతని ఆకాంక్షను చూపిస్తుంది. నాలుగవది, ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకోవడం ఇతరులపై ఎలా ప్రభావం చూపుతుందో మనకు తెలుస్తుంది. దావీదు చూపిన క్షమాభావం సౌలు హృదయాన్ని తాకింది. ఇది అతనిలో పశ్చాత్తాపానికి మరియు సమాధానానికి దారితీసింది. ఈ కథ నాకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. నేను ఒకసారి విన్నాను, మన దృష్టికోణం సరైనదైతే విమర్శ మనల్ని బాధించదు. ఈ దృష్టికోణం అంగీకరిస్తుంది, మన గురించి నిజం, పూర్తిగా నిజం తెలిసి ఉంటే అది విమర్శ కన్నా ఎక్కువగా ఉండేదని. ఇలాంటి ఆలోచనలు మనలో వినయభావాన్ని పెంపొందిస్తాయి. దావీదు సౌలుతో తన ఎదురుపడిన సందర్భంలో చూపినట్టే. నా స్వంత అనుభవాల ద్వారా నేర్చుకున్న విషయం ఏమిటంటే, గర్వం మరియు కాసనతనం మన ఆధ్యాత్మిక జీవితాల్లో అత్యంత విధ్వంసకరమైన శక్తులలో రెండవని. అవి మనలోని ఆనందాన్ని మరియు విజయాన్ని పూర్తిగా దోచేస్తాయి, బలమైన వారిని కూడా అపజయానికి గురిచేస్తాయి. దావీదు కూడా ఈ ప్రలోభాలతో పోరాడాడు, కానీ ఈ కీలకమైన క్షణంలో అతను వినయం మరియు క్షమాభావాన్ని ఎంచుకున్నాడు. అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేయగలం? 1. ప్రతీకారాన్ని కాకుండా క్షమాభావాన్ని ఎంచుకోండి, మీకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నా కూడా. 2. అధికారాన్ని గౌరవించండి, ఎందుకంటే అన్ని అధికారాలు చివరికి దేవుని నుండే వస్తాయని గుర్తించండి. 3. సున్నితమైన మనస్సాక్షిని పెంపొందించండి, చిన్న విషయాలకైనా త్వరగా పశ్చాత్తాపపడేలా ఉండండి. 4. విషయాలను మీ చేతుల్లోకి తీసుకోవడం కాకుండా దేవుని సమయాన్ని మరియు యోజనను నమ్మండి. 5. ప్రతిరోజు దేవుని ప్రేమను మరియు మార్గదర్శకతను కోరుతూ ప్రారంభించండి, దావీదు కీర్తన 1:4-3 చేసినట్టే. 6. కష్టకాలాల్లో దేవునిని స్తుతించండి, దావీదు కీర్తన 57లో చూపిన ఉదాహరణను అనుసరించండి. దావీదు సౌలును చంపకుండా వదిలిన కథ మనకు గుర్తు చేస్తుంది, నిజమైన విజయం శక్తి లేదా ప్రతీకారం ద్వారా కాకుండా వినయంతో మరియు క్షమాభావంతో వస్తుంది. ఇప్పుడు ముగింపు సమయంలో మీ స్వంత జీవితాన్ని పరిశీలించమని నేను మీకు సవాల్ విసురుతున్నాను. మీరు ప్రతీకారం తీర్చుకోవాలనే లేదా మీ స్వంత ఇష్టాన్ని అమలు చేయాలనే ప్రలోభానికి లోనవుతున్న పరిస్థితులు ఏవైనా ఉన్నాయా? దావీదు ఉదాహరణను గుర్తుంచుకోండి, వినయం మరియు క్షమాభావం మార్గాన్ని ఎంచుకోండి. దేవుడు తన సమయాన మీకు న్యాయం చేస్తాడని నమ్మండి. కష్ట సమయాల్లో దేవునికి గౌరవం ఇవ్వాలనే మీ నిర్ణయం మీ శత్రువులతో సమాధానానికి మరియు భవిష్యత్తులో విజయానికి కీలకంగా మారవచ్చు.